నమస్తే, వెల్కమ్ టు SR6 న్యూస్. మార్షల్ ఆర్ట్స్ తో ఆత్మరక్షణ, ఏకాగ్రత, ఆరోగ్యం పెంపొందుతాయని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తెలిపారు. జగిత్యాల పవన్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో డిసెంబర్ 7న సెకండ్ స్టేట్ లెవెల్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ 2025 పోస్టర్ ను జగిత్యాలలో పావని కంటి ఆసుపత్రి వద్ద ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల కరాటే చైర్మన్ ఎం లింగయ్య, ఆర్గనైజర్ ఆరుముల్లా పవన్, కోఆర్గనైజర్ గంగాధర్, ఆకాశ మహోదయ్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. సార్ ఇక్కడ ఓకే. జగిత్యాల పట్టణంలో 7వ తేదీ నాడు ఏర్పాటు చేయబడే రాష్ట్ర స్థాయి కరాటే ఓపెన్ ఛాంపియన్షిప్ సందర్భంలో ఈరోజు ఈ బ్రోషర్ ఇనాగ్రేషన్ చేయించిన పవన్ గారికి వాళ్ళ మిత్ర బృందం అందరికీ, అదేవిధంగా కరాటే ఫెడరేషన్ అధ్యక్షులు గౌరీలు, PCC అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ రావు గారు, మిగతా స్పాన్సరర్స్కు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు. ఎందుకంటే కరాటే అనేది నేను చదువుకున్నప్పుడు ఏదో విదేశీ విద్యగా, విదేశంలో ఉన్న ఒక మార్షల్ ఆర్ట్గా అప్పుడే వచ్చిన సినిమాలలో చూసి, ఎంటర్ ద డ్రాగన్ సినిమా చూసినప్పుడు కావచ్చు, ఇంకా తర్వాత కావచ్చు, రకరకాల సినిమాలలో మార్షల్ ఆర్ట్స్ గురించి చూసి కాలక్రమేణా ఇది ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో కూడా కరాటే అనేది ఎంతో ప్రాచుర్యం ఉంది. ఒకవైపు ఆరోగ్యం బాగే విధంగా, రెండవది ఆత్మరక్షణ కోసం, మూడవది కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత, ఆత్మరక్షణ, ఆరోగ్యం, మూడు కూడా ఉపయోగపడే విధంగా ఈ కరాటే ఉంటుంది. కాబట్టి ఈ కరాటే శిక్షణ పొందిన విద్యార్థులు, యువకులు డిసెంబర్ 7వ తేదీ నాడు పునాల గార్డెన్లో జరగబోయే ఈ టోర్నమెంట్లో పాల్గొనబోతున్న సందర్భంలో వారందరికీ కూడా శాసనసభ్యులుగా స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మంత్రులు, పిసి అధ్యక్షులతో పాటు నేను కూడా హాజరవుతా. అదేవిధంగా సహకారం కూడా అన్ని విధాలు ఉంటుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కరాటే కోచ్లకు, క్రీడాభిమానులకు అందరూ కూడా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.